దేవుని సన్నిధికి ఆశతో, ఆసక్తితో చేరువచ్చి వారి వారి సొంత భక్తి జీవితముగా పట్ల బాధ్యత కలిగినటువంటి వారిగా నిరూపించుకునే క్రమంలో మొదటి మెట్టును అధిగమించినటువంటి మీకందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు నేను తెలియజేస్తుంటున్నాను. ప్రియులారా, గడిచిన దినం మనం మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మత నాయకులు, మొదటి శతాబ్ద కాలపు మత నాయకులైనటువంటి శాస్త్రులు, పరిసయ్యులలో ఉన్నటువంటి దారుణమైన మొరటుతనం, ఆధ్యాత్మిక అచేతనత్వం, జడత్వం, కఠినత్వం, దాని తాలూకు లక్షణాలు, దాని పర్యవసానాలు 7 రీతులుగా ఉండబోతాయని, అందులో మొదటి దాని గురించి నేర్చుకోవటం జరిగింది. అదే మొట్టమొదటిదేంటంటే వేషధారణ జీవితం. బహిరంగంలో నీతి, అంతరంగంలో అవినీతి. అది వాళ్ళ జీవితాల్లో మనం కనపడుతున్నట్టు చూస్తున్నాం. వాళ్ళ గురించి మనం విన్నప్పుడు సర్వసాధారణంగా అసహించుకునే మనస్తత్వం రావటం చాలా మంచి లక్షణం. ఒక అవలక్షణాన్ని గురించి విన్నప్పుడు ఛీ! అని అనిపించటం చాలా మంచి లక్షణం. అయితే అదే లక్షణాలను మనలో పెట్టుకొని అచ్చీ అనటం అనేది బాగుంది. అర్థమవుతుందా? అలాగే వాడు జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకొని పోయినా కూడా దాని తాలూకు ఫలాలను వాళ్ళు పొందలేకపోయారు. అలాంటప్పుడు వాళ్ళకు తాళపు చెవి ఉండి గూడా ఏం ప్రయోజనం? మన దగ్గర గూడా, మన ఇళ్ళల్లో గూడా పరిశుద్ధ గ్రంథం ఇది తాళపు చెవి ఒకటే కాదు. తాళపు చెవుల గుత్తి. బంచ్ ఆఫ్ కీస్ అంటారు కదా! తాళపు గుత్తి. ఆ గుత్తి గుత్తే ఉంది. అది ఉండడంతో పాటు దాన్ని ఎలా వాడాలి? ఏ తాళపు చెవి ఏ ద్వారాలను తెలుస్తుంది? ఏ నిధికి దారితీస్తుంది? అనేటటువంటిది కూడా నేర్పించగలుగుతున్నా. ప్రతినిత్యం ఉదయ సాయంకాలం. అయినా మనలో వాళ్ళలాంటి లక్షణాలే ఉన్నాయంటే, వాళ్ళు పొందిన శిక్ష లాంటిది మనం పొందటానికి సిద్ధపడాలి. అది గుర్తుంచుకోండి. నేనెప్పుడు మాట్లాడుతున్నా గూడా ఓ మాట గుర్తుపెట్టుకోండి. అదేంటంటే, మీరేమనుకుంటారో అన్నటువంటి రీతిగా నేనెప్పుడు మాట్లాడను. ఎందుకంటే, ఏమనుకుంటారో అనేటటువంటి వాడు ఎలా ఉంటాడంటే, పూర్తిగా వాళ్ళిస్తే బతకాలి. వాళ్ళు పెడితే తినాలి. వాళ్ళిస్తే కట్టాలి. పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడినటువంటి వ్యక్తులెవరైతే ఉంటారో అన్ని విషయాల్లో, వాడు భయపడతాడు. ఎందుకనంటే, నేనిలా మాట్లాడితే వాళ్ళు హర్ట్ అవుతారేమో, వాళ్ళిచ్చే బట్ట మనకివ్వరేమో, వాళ్ళు పెట్టే తిండి మనకివ్వరేమో, వాళ్ళిచ్చే కానుక మనకు రాదేమో, అలాంటి తత్వంలోకెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి, దైవజనుడంటే ఒకరు ఏర్పరిస్తే వచ్చేవాడు గాదు. మీ నాన్నని మీరు ఏర్పాటు చేసుకున్నారా? లేకపోతే మా నాన్న మిమ్మల్ని కన్నాడా? చెప్పండి. దైవజనుడు మా నాన్నే మనల్ని కన్నాడు. అది కరెక్ట్. అది కరెక్ట్ అమ్మా. దైవజనుడు కూడా ఏ స్థితిలో ఉండాలి అంటే, యేసు ప్రభుల వారు ఒక అద్భుతమైన మాట చెప్తాడు దైవజనుడి గురించి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దైవజనులు 2 రకాలున్నారండి. అది తెలుసుకోవాలి ముందుగా మనం. అలాంటి దైవజనులు ఇష్టపడరు. ఒక రకపు దైవజనులు మాత్రమే సమాజం ఇష్టపడుతుంది. అది ఎలాంటోళ్ళో, ఎలాంటోళ్ళని ఇష్టపడదో ఒకసారి చూద్దాం. 15వ అధ్యాయం యోహాను సువార్త 16వ వచనంలో
ఒక అద్భుతమైనటు మాట చెప్తున్నారు ప్రభు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. ఏమైనా అర్థమైందండి ఈ మాట ద్వారా? దైవజనులు 2 రకాలు అక్కడ కనబడుతున్నాడు మీరు గమనిస్తే. మొట్టమొదటిది మీరు నన్ను ఏర్పరచుకోలేదు. ఈరోజు కొన్ని సంఘాలు, కొన్ని సహవాసాలు, కొన్ని డినామినేషన్‌లు ఏం చేస్తున్నాయి? సంఘ పెద్దలు డీకెన్స్ అని ఉంటారు వాళ్ళు. డీకెన్స్ అంటే సంఘ పెద్దలు అని. ఈ డీకెన్స్ అన్నటువంటి వాళ్ళ చేతుల్లోనే మొత్తం సంఘం అంతా వాళ్ళ హస్తగతం అయిపోతుంది. అటువంటి వాళ్ళు ఒక సేవకుడికి ఇంత జీతమిచ్చి, వాళ్ళు చెబితే అది అతను చేస్తే అతన్నక్కడ ఉంచుతారు. లేదంటే తుంచుతారు. ఇలాంటి సిస్టమ్స్ మనం చూస్తున్నామా లేదా కొంతమంది? జీతంకి ఏర్పాటు చేస్తారు. వాళ్ళేం చెప్తే అది. ఆయన ఎంతసేపు మాట్లాడాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఏం మాట్లాడాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. మొత్తం వాళ్ళ చేతిలో రిమోట్ ఉంటుంది. కీలు బొమ్మలాగా సేవకుడుంటాడు. అతడు ఏం మాట్లాడితే వీళ్ళెక్కడ నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు, నా జీతం నాకు దూరం చేసేస్తారు అనేటటువంటి ఆలోచన చేస్తాడు. ఈవెన్ అటువంటి సంఘంలో ఒక కుటుంబం మీటింగ్ ఏర్పాటు చేస్తే, ఆ కుటుంబంలో దేవుడు కోరిన మంచి లక్షణాలు లేకపోతే, కొన్ని సరైనటువంటి రీతిగా ఉండగలిగితే, వాక్యంతో సరిచేసేయడానికి కొన్ని మాటలు కూడా ధైర్యంగా చెప్పలేడు. ఎందుకో నాకు ప్రారంభం నుంచి దేవుడు రాజీ పడే తత్వం ఇవ్వలేదు. అంటే దానికి ముఖ్యమైన కారణం ఒకటే. నేను ఒకరి మీద ఆధారపడి ఆశించేటటువంటి లక్షణం కలిగి ఉండలేదు. మీరిస్తారు, మీరిస్తే నేను తింటాను, మీరిస్తే నేను బతుకుతాను, నేనిస్తే నేను కడతాను, నేను విడిస్తే నేను చేస్తాను అనే తత్వం ప్రారంభం నుండి లేదు. కారణం ఏంటంటే, ఇదిగో యేసు ప్రభువు చెప్పిన రెండవ రకపు బోధకులు ఎవరంటే, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. సేవకుడిని విశ్వాసులుగా అది ఏర్పాటు చేసుకోవాల్సింది. సేవకుడే కష్టపడి ఎన్నో రకాలుగా కష్ట నష్టాలకు వచ్చి, ఇరుకులకు, ఇబ్బందులకు అన్నిటికీ ఓర్చుకొని సువార్త సేవలో, పరిచర్యలో ఎన్ని రోజులుగా చెబితే, నేర్పిస్తే, మాదిరి చూపిస్తే ఆత్మీయంగా పిల్లలు వచ్చి ఒక కుటుంబంగా, ఒక సంఘంగా, ఒక సహవాసం, ఒక గుంపుగా మారి వాళ్ళు పూర్తిగా అంటే బిడ్డలు చేతికొచ్చేంత వరకు నాన్న కష్టపడతారు చూసారా? అలా బిడ్డలు చేతికొచ్చేంత వరకు వాళ్ళు ఎదిగి, వాళ్ళు కూడా నా సేవలో సహకారం అందించేంత కష్టపడి ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా దేవుని మీద ఆధారపడి, దేవుడిచ్చిన శక్తి మీద ఆధారపడే మనస్తత్వం ఎవరికైతే ఎంతమంది సేవకులకైతే ఉంటుందో వాళ్ళు మొహమాట పడరు. వాళ్ళు మొహమాట పడరు. యేసు ప్రభుల వారు ఎక్కడే గాని ఎవరన్నా మాట్లాడేటప్పుడు కూడా ఏమంటారు? "నువ్వు మొహమాటం లేకుండా మాట్లాడుతున్నావు. దేవుని రాజ్యాన్ని గురించి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరిని లెక్క చేయట్లేదు." అది గర్వం గాదు. అది గర్వం కాదండి. మర్చిపోకండి. దాన్ని ఏమంటారంటే స్వచ్ఛమైన వ్యక్తిత్వం అంటారు. స్వచ్ఛమైన వ్యక్తిత్వం అంటారు. కాబట్టి మీరు ఏమనుకుంటారు అన్నటువంటి బోధలు ఎవరు జేస్తే ఆ సేవకుడు తండ్రి లాంటి వాడు గాదు. మనం ఏర్పరుచుకున్న ఒక కూలోళ్ళంటాడు. అలాంటి సంఘాలు, సహవాసాలు ఎప్పటికి బాగుపడవు. మీరు గుర్తుపెట్టుకోండి. ఎటువంటి స్థితిలో ఉండాలి అంటే, నాన్న ఇంట్లో బెత్తం పడతాడు.
నాన్న మాదిరి చూపిస్తాడు. నాన్న త్యాగపూరితంగా ఉంటాడు. నాన్న ముందు పెడతాడు. అన్నిట్లో ముందుంటాడు. అట్టి లక్షణాలు భౌతికమైన నాన్న కంటే పుష్కలంగా ఆత్మీయ తండ్రిలో ఉండాలి. అలా ఉండగలిగితేనే వాడేమైనా చెప్పగలడు. లేదంటే ఇదిగో ఇలా చెప్తే వీళ్ళుంటారో, ఉండరో, వీళ్ళొస్తారో, రారో, వీళ్ళు చేస్తారో, చేయరో, ఇలాంటి పరిస్థితే ఉంటది. కనుక అది మనకు మంచిది గాదు. దేవుడు ఏర్పరచుకున్న, దేవుడు చెప్పినటువంటి సిస్టమ్ గాదు గనక. ఏమనుకుంటారో అనడం కంటే, ఈ సత్యం చెప్పకపోతే ఏమైపోతారో అనేదే ఉంటది. ఉండాలి ఈ సేవకుల్లో. ఈ వాస్తవం చెప్పకపోతే ఏమైపోతారు అనేది. ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్న ఎన్నో విషయాలు మనకు తెలియనివి. మ స్కూల్లోకెళ్ళటానికంటే ముందు నేర్పించేది అమ్మనాన్నలు గదా! అలా నేర్పించే స్థితిలో ఉండగలగాలి. అలా మాదిరి చూపే విషయాలు ఉండాలి. మనం మనల్ని జూసినప్పుడు ఒక ప్రేమ కలిగిన వాళ్ళు, ఒక త్యాగపూరితమైన వాళ్ళు, ఒక బాధ్యత కలిగిన వాళ్ళు, ఒక తపన కలిగినటువంటి వాళ్ళు ఎలాగైనా వీళ్ళలో ఆధ్యాత్మికతను ఎదిగింప చేయాలి. దేవుడికి దరి చేర్చాలన్నటువంటి తత్వం కలిగినటువంటి వాళ్ళు కనపడాలి. సేవకుడికి అమ్మానాన్నల పాత్రతో పాటు స్కూల్లోకెళ్ళిన తర్వాత మాస్టారి పాత్ర 2 రకాలైన పాత్రలు కలగలిపి ఉండాల్సింది. అంటే సేవకుడి గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలీదు గానీ, హోల్ అండ్ సోల్ భక్తి జీవితానికి హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత కలిగిన వ్యక్తి అండి సేవకుడంటే. ఆషామాషీ కాదు. కాబట్టి ఈ సేవకుల్లో ఈ సత్యాలు తెలియనుగా కాబట్టి క్రీస్తు ఒక్కడే బోధకుడు. క్రీస్తు ఒక్కడే వాళ్ళకి మంచి గురువు గనక, ఆ గురువుగారు చెప్తున్నటువంటి అద్భుతమైన మాటలు ఇక్కడ మనం ఈ శాస్త్రుల పరిచయంలో మొదటి శ్రమలో ఒక మంచి విషయాన్ని మనం మిస్ చేసాం. ఈ 13, 14 వచనాలకు రెలవెంట్‌గా ఉన్నటువంటి విషయాలు ఇటు మార్కు సువార్తలో, లూకా సువార్తలో ఉన్నాయి. అవి తెలుసుకొని నేర్చుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. ఎందుకంటే అవి నేర్చుకోకపోతే మనకు అసంపూర్ణం అవుతది. ఇదే విషయాలు మార్కు సువార్తలో 12వ అధ్యాయం చూద్దాం. వీటిని కంటిన్యూ చేస్తూ యేసు ప్రభుల వారు మాట్లాడుతూ ఇది అసలు ఇటువంటి సందర్భమా కాదా అనేది కూడా మనం తెలుసుకోవాలి. 12వ అధ్యాయం మార్కు సువార్త 38 నుంచి చూద్దాం. 38 నుంచి చూద్దాం. మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుటను, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు, విధవరాండ్ల ఇండ్లు ద్రిగమింగుచు, మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. మరి చాలమ్మా. వీరు మరి విశేషముగా శిక్ష శిక్ష పొందుదురు. పొందుదురు. ఈ సందర్భమే మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో ఏదైతే యేసు ప్రభుల వారు మొదలుపెట్టారో 13వ వచనం నుండి అక్కడి నుంచి చెప్తున్నటువంటి విషయాల్లో వీళ్ళు అగ్రపీఠాలు కోరటం, అగ్రస్థానాలు కోరటం, తర్వాత వీటన్నిటి గురించి చెప్తూ 40వ వచనంలో ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేయాల్సింది. ఇదే సందర్భం. ఇది ఇలా ఉంచండి. ఇట్లాంటి సందర్భమే లూకా సువార్తలో కూడా ఉంది. 20వ అధ్యాయం. లూకా సువార్త 20వ అధ్యాయము 45వ వచనం నుండి చూద్దాం. 45వ వచనం నుండి చూద్దాం. ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగగోరుచు, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు. వారు విధవరాల ఇండ్లను ద్రిగమింగుచు, మాయా వేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను. ఇక్కడ మీరు గమనించగలిగితే ఇటు మార్కు సువార్తలోను, అటు లూకా సువార్తలోను చెప్పినటువంటి విషయాలను జాగ్రత్తగా గమనించగలిగితే విధవరాళ్ళ ఇళ్ళను
దిగమింగేస్తారట. సేవకులలో చాలా మంది మరి విధవరాళ్ళ ఇళ్ళను దిగమింగట్టున్నారు అంటే అర్థం ఏంటంటే, భర్త బ్రతికున్నప్పుడు గూడా ఏవో రకాలైనటువంటి మాయలో, లేకపోతే తాయిలాలో ఈరోజు స్కీములు దైవజనులు స్కీములు ఏర్పాటు చేస్తున్నారు. మీకు తెలుసో తెలీదో మరి. ఈ స్కీమ్‌లో మీరు పాల్గొంటే మీకు ఈ బెనిఫిట్స్, ఆ స్కీమ్‌లో పాల్గొంటే మీకు ఆ బెనిఫిట్స్ అని. మన సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులలో గూడా ఒక సోదరులు ఈ స్కీములకు ఆకర్షితులై మన నుంచి వెళ్ళిపోవటం జరిగింది. చచ్చిపోతే పెట్టిస్తాం, పుట్టినరోజులకు కేక్ పంపిస్తాం, వెహికల్ పంపిస్తాం చనిపోయిన తర్వాత తీసుకెళ్ళడానికి. హ్మ్. ఇలా అంటే పాపం వాళ్ళేం లేనోళ్ళైతే గాదు. బాగున్నోళ్ళే. దేవుడు మంచిగా ఇచ్చాడు. కోట్ల రూపాయలు ఆస్తిని గూడా వాళ్ళకు సమకూర్చడం జరిగింది. అట్లాంటోళ్ళు గూడా ఈ కేకులకు బర్త్‌డేలో కేకుల కోసం, తర్వాత చనిపోయిన తర్వాత పెట్టి కోసం, వెహికల్ కోసం, ఇట్లాంటి వాటి కోసం ఎట్లా వాళ్ళు ఆశపడ్డారో ఏంటో మొత్తానికి తెలీదు గానీ, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరు ఉండగానే వాళ్ళను మాయ జేసినటువంటి పరిస్థితుల్లో, భర్త చనిపోయిన తర్వాత గూడా ఆ విధవరాలను వదిలిపెట్టకుండా ఏం జేస్తున్నారంట అంటే, ఇండ్లనే దిగమింగుతున్నారు. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళ దగ్గరున్నటువంటి ఆస్తిపాస్తులను కాన్సంట్రేట్ చేస్తున్నారు. మీరొక్కటే కొలమానం గుర్తుపెట్టుకోండి. దైవజనులు అనగానే వాళ్ళకు ముందు డబ్బు పిచ్చి ఉండకూడదు. అపోస్తలుల పాదాల దగ్గర వాళ్ళేం చెప్పలే. గుర్తుపెట్టుకోండి. అపోస్తలులు ఏ రోజు కూడా మీకున్న ఆస్తిపాస్తులన్నీ తీసుకొచ్చి మా దగ్గర పెట్టండిరా మేము జేస్తాం అని చెప్పలే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళందరూ ఆ విధంగా అమ్మి తీసుకొచ్చినోళ్ళు కూడా యూదులు. యూదులకు ఆస్తినంతా అమ్మి ఇయ్యమని రూలేం లేదు. చట్టం ఏదైనా ఉందంటే అది దశంభాగం మాత్రం ఇవ్వమని ఉంది అంతే. కానీ ఉన్న ఆస్తులన్నీ అమ్మేసేసారంటే అది వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప సంగతి. అపోస్తల్లో టెంపర్‌మెంట్ ఎట్లుంటదంటే ఒక్కడంటే ఒకడు ఇస్కరియోతు యూదా చనిపోయిన తర్వాత ఒక్కడంటే ఒకడు డబ్బుకు దాసోహంగాలే. మాలో ఉన్నవాడు సేవకుడిలో అనుకోవాల్సింది. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. దేవుడే మనలో ఉంటే ఆ దేవుడు డబ్బు కకృతి పడతాడా? రంగు కాగితాలకు కకృతి పడతాడా? అందుకే పాదాల దగ్గర పెట్టారట. అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. పాదాల దగ్గర ఉండాల్సింది. దాని స్థానం అది డబ్బు స్థానం. దాని స్థానం అది. కానీ విధవరాళ్ళే దిక్కులేనటువంటి వారిని విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి గదా! వాళ్ళకి ఏవైనా మనం దన్నుగా ఉండాలి గదా! ఇంటి యజమానుడు కోల్పోయినటువంటి పుట్టెడు దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళు గదా! మాకెవరు దిక్కు అనేటువంటి ఒక నైతికమైనటువంటి సపోర్ట్‌ను వాళ్ళు కోరుకుంటారు గదా! ఆ లోటును తీర్చబడ్డానికి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు గదా! అట్లాంటి వాళ్ళని మేము ఎలా దిగమింగాలి? మనల్ని నమ్మినటువంటి వాళ్ళు గదా! మన సంఘస్థులు గదా! అన్నటువంటి ఆలోచన గూడా చేయరట. యెస్. ఇలాంటోళ్ళని గొర్రె కషాయోల్ని నమ్ముతుందన్నట్టు. అలాంటోళ్ళని నమ్మేవాళ్ళున్నారు ప్రపంచంలో. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను అని ఆ రోజు పౌలు గారు గళమెత్తి మాట్లాడేది. అలాంటి సేవకులు ఎక్కడున్నారు ఈరోజు ప్రపంచంలో ఎంతమందున్నారు? మీరు సొత్తులు ఇచ్చినా, ఇవ్వకపోయినా మీ ఆధ్యాత్మిక అభివృద్ధిని కాంక్షించి, కుటుంబం వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, సంఘము వెలుపట సాక్ష్యపు జీవితాన్ని, ఆఖరికి మోక్షపు జీవితాన్ని స్వతంత్రించుకునేటటువంటి రీతిగా ఎంతమంది కష్టపడుతున్నారు? ఎంతమంది ఆలోచన చేస్తున్నారు ఈరోజు సేవకులు? అటువంటి సేవకుల కోసం మనం ఎంతమంది ఆశ కలిగి ఉన్నాం చెప్పండి. హ్మ్. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే విధవరాళ్ళని కూడా చూడరట. జాలి, దయ, కరుణ లాంటివి ఏమి ఉండవు. వాళ్ళకి కావాల్సింది పైసలు. ఆ పైసలు ఏ విధంగా సంపాదించుకోవాలన్న స్కీములుంటాయి. ఎన్ని రకాలుగానంటే నాతో పాటు వేదికెక్కితే
ఇంత డబ్బు కానుక ఇవ్వాలి, నాతో ఫోటో దిగితే ఇంత డబ్బులు ఇవ్వాలి, నాతో కలిసి భోజనం చేస్తే ఇంత డబ్బులు ఇవ్వాలి. లేరా? ఉన్నారా లేదా అలాంటి సేవకులు? మీరు చెప్పండి. ఉన్నారన్నా. ఉన్నారు, ఉన్నారు. వాళ్ళే ఇప్పుడు అలాంటి వాళ్ళకే ఈరోజు ఏమైపోయింది, ఫాలోయింగ్ పెరిగిపోయింది. వాళ్ళ సంఘాలకి ఒకరిద్దరు కాదు వచ్చేది, మనలాంటి పరిస్థితి కాదు వాళ్ళకి వచ్చేది. రోజుకు 4 షిఫ్ట్లు ఆరాధన ఉంటుందట. ఒక్కో షిఫ్ట్కి 25,000 మంది వస్తారట. అంటే ఒక్క రోజు ఆరాధన చేసుకోవడానికి వచ్చే సభ్యుల సంఖ్య 1,00,000 మంది. అలాంటి వాళ్ళకి ఎందుకంటే నాశనమునకు పోవు ద్వారం ఎలా ఉంటుందటండి, విశాలంగా ఉంటుందట. చాలా విశాలంగా ఉంటుందట. కాబట్టి ఎందుకంటే చాలా వెహికల్స్ చాలా మంది పోవాలి కదా, కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా అరేంజ్మెంట్స్ ఉండాలి కదా. అలా చేశాడు అంత దేవుడు. కాబట్టి ఇలాంటి వాళ్ళని నమ్మినటువంటి పరిస్థితులు ఉన్నాయి. విధవరాళ్ళ ఇళ్లను కూడా మింగేసేటువంటి పరిస్థితులు. ఇంకా మాయావేశ్యముగా దీర్ఘ ప్రార్థనలు చేస్తారట. దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. అంటే ఈరోజు ఎవరు ఎక్కువ ప్రార్థన చేస్తే వాళ్ళు గొప్ప భక్తి పరులు అన్నటువంటి పరిస్థితికి చాలా మంది వెళ్ళిపోయారు. అలాగని నేను దీర్ఘ ప్రార్థనలు వ్యతిరేకించటం లేదు, దయచేసి గమనించండి. యేసుప్రభుల వారు కూడా దీర్ఘ ప్రార్థనలు చేశారు. చేశారా లేదా? మీకు ఎవరికైనా ఐడియా ఉందా చెప్పండి ఒకసారి. యేసుప్రభుల వారు కూడా ఈ మాట చెప్పిన ప్రభువు కూడా దీర్ఘ ప్రార్థనలు చేశాడు. రాత్రంతా ఒలివ కొండలో ప్రార్థన. వెరీ గుడ్, వెరీ గుడ్. రాత్రంతా ప్రార్థన చేశాడంటే అది దీర్ఘ ప్రార్థన కాదు, అది దీర్ఘ ప్రార్థన అంటారు కదా దాన్ని. రాత్రంతా ప్రార్థన చేశాడంటే, గంటసేపు ప్రార్థన చేసినట్టు దీర్ఘ ప్రార్థన అన్నప్పుడు, రాత్రి అంటే కనీసం 10 గంటలు. చీకటి పడ్డ తర్వాత రాత్రి మొదలవుతుంది, మరలా చీకటికి పోయినప్పటి వరకు ఉంటుంది అది. దీర్ఘ ప్రార్థనలు చేశాడు, ప్రభు కూడా చేశాడు, మనం కూడా చేయొచ్చు, తప్పులేదు. కానీ ఎక్కడ చేయకూడదు, ఎక్కడ చేయకూడదు చెప్పండి. మీటింగ్స్లలో ఎక్కువ దీర్ఘ ప్రార్థన చేయకూడదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనకు ఎవ్రీడే మార్నింగ్ టైము ఆన్లైన్, ఈవినింగ్ టైం ఆన్లైన్ ఎంతసేపు ఉంటుందండి? ఎంతసేపు ఉంటుంది? 1.5 గంట ఉంటుంది కదా. ఉదయం 4:30 గంటల నుంచి 6 గంటల వరకు 1.5 అవర్. ఈవినింగ్ 6:30 to 8 అది 1.5 అవరే. 1.5 గంట మొత్తం ఆన్లైన్లో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రారంభ ప్రార్థన ఉంటుంది, కీర్తనలు ఉంటాయి, విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది, వాక్య పరిచర్య ఉంటుంది, వాక్య ఫలింపు కొరకు ప్రార్థన ఉంటుంది, ఆశీర్వాదాలు ఉంటాయి, అనౌన్స్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. అలా కాకుండా ఒకరి ప్రార్థించిన తర్వాత ఈ 1.5 గంటలో గంట సేపు ప్రార్థన చేశారు అనుకోండి. ఒకరు గంట సేపు ఒక ప్రార్థన చేశారు అనుకుందాం, అది సమంజసంగా ఉంటుందా, సహేతుకంగా ఉంటుందా చెప్పండి? అలాగని గంట సేపు ప్రార్థన చేయడం తప్ప కాదన్నా. గంట సేపు ప్రార్థన చేయటం తప్పు కాదు, కానీ ఎక్కడ చేయటం తప్పు అంటే ఇలా టైం బౌండ్లో చాలా రకాలైనటువంటి కార్యాలతో లింకప్ అయినటువంటి దానిలో చేయటం తప్పు. వ్యక్తిగతంలో యేసుప్రభుల వారు ఒలివ కొండకి వెళ్ళి చేసుకున్నారు వ్యక్తిగతంగా, మనం కూడా వ్యక్తిగతంగా చేద్దాం, తప్పలేదు, ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. కానీ సమాజం మధ్య, మనుషుల మధ్య, నేను ఇంతకుముందు చెప్పాను కదా ప్రార్థనకు సంబంధించినటువంటి విషయాలన్నీ తొందరలోనే ఈ జనవరి ఎండ్ అయిపోయే లోపే ఆ ప్రార్థన గురించి మీతో నేను పంచుకుంటాను. చాలా అవసరం అది. ప్రార్థనలు కొంతమంది ఎదుటివారు చూసి మనం ఎంత భక్తిపరులమో, మనం ఎంత యుక్తిపరులమో, మనకి ఎంత తెలివితేటలు ఉన్నాయో, మనకి ఎంత టాలెంట్ ఉందో ఎదుటివారు గుర్తించాలని ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు మీకు తగిలారా లేదా? ఎదుటివారు గుర్తించాలని కాదు ప్రార్థన చేయాల్సింది, మన పరమ తండ్రి వినాలని ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఫలం ఇచ్చే ఆయనకు వినిపించాల్సిందే. ఆ తండ్రికి వినిపించాలనుకున్నప్పుడు ప్రార్థనలో
ప్రార్థనలో గూడా ప్రాసలు, ప్రార్థనలో గూడా టాలెంట్స్, ప్రార్థనలో గూడా వాక్యాలు, ప్రార్థనలో గూడా ఎన్నో రకాలైనటువంటి జిమ్మిక్కులు ఎవడిని మెప్పించడానికి ఇదంతా. మనుషులు మిమ్మల్ని మెచ్చుకుంటే మీకు శ్రమ అన్నారు. అందుకని ఎవరైనా మెచ్చుకుంటూ ఉన్నప్పుడు చాలా భయపడతాను నేను. ఎందుకనంటే ఏ ఏ రీతిగా ఎక్కడి నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తదో తండ్రి, నాయన అని. అలాంటి మెప్పులు కోరుకుంటున్నటువంటి జీవితాలుంటే ఎప్పుడు బాగుపడతాయి? ముఖ్యంగా దైవజనులు మనుషుల మెప్పుని ఎప్పుడు కాంక్షించరు. మనుషుల మెప్పును కాంక్షిస్తే సత్యవాక్యాన్ని గూడా తాకట్టు పెట్టేస్తాం. చేసేస్తాం. దేవుడు చెప్పమన్నది చెప్పరు. ఎందుకంటే మనుషులు మెచ్చుకోవాలి కదా! దేవుడు చెప్పమన్నటువంటి రీతిగా బతకరు. దేవుడు చేయమన్న రీతిగా ప్రార్థన గూడా చేయరు. మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు. అంటే మాయావేషం అంటే ఏంటి అర్థం? అమ్మో! ఎంత భక్తుడు ఎంతసేపు ప్రార్థన చేశాడు. ఎంత భక్తురాలు గంటలు ప్రార్థన చేసిందా? అని మనం గాదు. దేవుడు అందుకే యేసుప్రభువు ప్రారంభంలోనే చెప్తాడు కొండ మీద ప్రసంగం. రహస్యమందు మీ తండ్రి చూడాలి గనక నువ్వు ఇంటికెళ్ళి తలుపేసుకొని, గడియ బెట్టుకొని ప్రార్థన చేయాలి. అలాగని ప్రతిసారి ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు గడియ బెట్టుకొని చేయమని గాదు దానక్కడ అర్థం. వేషధారుల వలె చేయొద్దు. వేషధారుల వలె చేసే పరిస్థితి కంటే చాలా శ్రేష్టమైంది వ్యక్తిగతంగా చేసుకో. ఇలాంటి వాటిల్లో వాళ్ళు సిద్ధహస్తులే ఉన్నారట. ఇకపోతే అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభులు వారు చెప్తూ వీరు మరి విశేషముగా మార్క్స్ వార్త 12వ అధ్యాయం 40వ వచనంలో చివరిలో ఈ మాట ఉంటది. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. మరి విశేషముగా శిక్ష పొందుదురు అన్నాడు గదా! ఇదే మాట లూకాసు వార్తలో కూడా చూసాం గదా మనం. 20వ అధ్యాయం లూకాసు వార్తలో కూడా మనం ఇదే మాట. మరి విశేషంగా వీరు శిక్ష పొందుతారు. 20వ అధ్యాయం చివరి వచనంలో చివరి మాట. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను అన్నది గదా! ఇప్పుడు నా ప్రశ్న. ఇంతకుముందు పరలోకంలో స్థానాలుంటాయా అనే ఒక మాట మనం క్వెషన్ వేసుకొని దానికి ఆన్సర్ నేర్చుకుందాం. ఎవరికైనా గుర్తుందండి? బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని. ఉంది నా. పరలోకంలో స్థాయిలుంటాయా అనే దాని మీద మనం డిస్కస్ చేసాం. ఉన్నాయి నా. అంటే స్థానాలు ఉంటాయని మనం నేర్చుకున్నామా? ఉండవని నేర్చుకున్నామా చెప్పండి? ఉంటాయని నేర్చుకున్నాము నా. ఎవరు ఉంటాయని ఎంత నేర్చుకున్నాం. దీని చేస్తారో విషయంలో ఎవరికైనా డౌట్ ఉందా? లేదు నా. మిగతా వాళ్ళు ఎవరన్నా డౌట్ ఉన్నవాళ్ళు మాట్లాడండి. పరలోకంలోకెళ్ళిపోయిన తర్వాత స్థాయిలుంటాయి, స్థానాలుంటాయి. అందరికీ ఒకటే ప్లేస్‌మెంట్ ఉండదు అనేటటువంటి దాని మీద లేదండి అక్కడ గూడా అసమానతలు ఎట్లుంటాయి? అక్కడ దేవుడున్న లోకం గదా! ఇక్కడే గదా! ఇట్లాంటి రొంపి అంత రొచ్చి అంతా ఉండేది. అక్కడ గూడా అసమానతలు ఎందుకుంటాయి అనేమన్నా ఎవరికైనా డౌట్ ఉందా? ఉన్నోళ్ళు మాత్రమే డౌట్ ఉంటే రైజ్ చేయండి. చెప్పండి. రైట్. ఎవరికీ లేదు గదా! వెరీ గుడ్. ఒకటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. యేసు ప్రభు మనం ఇద్దరం ఒకటే చోట, ఒకటే స్థానంలో ఉండాలనుకుంటాం మనం. మాట్లాడండి. యేసు ప్రభువు మనము ఇద్దరం ఒకటే స్థానంలో, ఒకటే స్థాయిలో ఉండాలనుకుంటామా? లేదన్నా. అస్సలనుకో మనం. ఎందుకనంటే ఆ మహనీయుడు స్థానం చాలా మనం ఊహకు కూడా అందనటువంటి స్థానం. ఆయన పాదాల దగ్గర ఉంటే చాలు అన్నటువంటి ఆలోచన మనం ఎప్పుడు చేస్తూ ఉంటాం. మంచిది. పోనీ అపోస్తలుల సరసన మనం చేరగలమా? అది కూడా కుదరదు. వాళ్ళలో ఉన్నటువంటి ఆ త్యాగాలు, వాళ్ళు తీసుకున్నటువంటి ఆ తీర్మానాలు, అవన్నీ కూడా నిజంగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ మహనీయులు తీసుకున్నటువంటి ఆ జీవిత ఆశయాలు గాని, వాళ్ళ సేవలు గాని, అస్సలు ఈ భూమి నిలిచినంత కాలం అపోస్తలుల త్యాగాలు సజీవంగా ఉంటాయి. అనేకులను రగిలిస్తాయి.
స్ఫూర్తివంతంగా నిలుపుతాయి వాళ్ళని. వాళ్ళతో సమానంగా మనం చి వాళ్ళ వాళ్ళ పాదాల కింద ధూళంతటోళ్ళం కూడా కాదు. ఎందుకనంటే దేవుడి సేవ జరిగిస్తున్నటువంటి వాళ్ళు పాదధూళి దులిపేస్తేనట, ఆ పాదధూళే సాక్ష్యం పలుకుతదంట వాళ్ళ మీద. విమర్శ దినమున. అంత పవర్‌ఫుల్ వాళ్ళ పాదాల ధూళి గూడా. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరితో మనం మనకంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళతో ఎవరము సమలం కాదు మనం. అంటే ఆ స్థానం మనం ఎప్పుడు కోరుకోకూడదు. అవి స్థాయిలో ఉండనే ఉంటాయి. పరలోక రాజ్యంలో గొప్పవాడు బాప్తీసునిచ్చే యోహాను కంటే ఆహ్, పరలోక రాజ్యంలో అల్పుడు బాప్తీసునిచ్చే యోహాను కంటే గొప్పవాడు అంటాడు. ఆ గొప్పవాడు, అల్పుడు ఇవన్నీ స్థాయిలు ఉన్నట్టుగా మనకు అర్థం అవుతుంది. అట్లాగే, అట్లాగే శిక్షల విషయంలో గూడా, శిక్షల విషయంలో గూడా తీవ్రతల్లో స్థాయిలుంటాయి. మర్చిపోకండి. అదే మనం నేర్చుకోవాల్సిన మంచి విషయం. ఎందుకంటే వారు విశేషముగా శిక్షనొందుదురు అంటే అర్థం ఏంటి? శిక్ష విశేషము లేని శిక్ష ఒకటుంది. విశేషమైన శిక్ష ఒకటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎవరికి శిక్ష ఎక్కువ? అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. అది అన్నీ తెలిసినోళ్ళకి శిక్ష ఎక్కువ. మనకి అన్నీ తెలిసినందువల్ల ఒక బెనిఫిట్ ఉంది. అన్నీ తెలిసినందువల్ల ఒక ప్రమాదం గూడా ఉంది. అదేంటి అన్నీ తెలియటం వల్ల ఉన్న బెనిఫిట్ ఏంటంటారు చెప్పండి? అన్నీ అన్నీ తెలియటం తెల్ వల్ల చెప్పండమ్మా. అన్నీ తెలుసుకుంటే తప్పు చేయకోకుండా ఉంటాంనా? వెరీ గుడ్ అమ్మా. తప్పు చేస్తే శిక్ష ఉంటది. వెరీ గుడ్ అక్క. ఇప్పుడు అన్నీ తెలిసినటువంటి వాళ్ళు వల్ల ఉండడం వల్ల మనం మిస్టేక్స్ చెయ్యము. ఏదన్నా సమస్యలుంటే గూడా దాన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటాం. రెక్టిఫై అధిగమిస్తాం దాన్ని. అండ్ అట్ ద సేమ్ టైమ్ అన్నీ తెలియటం వల్ల గూడా మనం చెడిపోవటానికి గూడా దాన్ని అంటే అన్నీ తెలిసిన దాని యొక్క అవలక్షణం గాదది. అన్నీ తెలిసినటువంటి మన అవలక్షణం అది. బాగా అర్థం చేసుకోవడం ఒక మాట చెప్తాను. ఇప్పుడు కోట్ల రూపాయలు స్కాములు చేసేవాళ్ళు, మన అకౌంట్‌లో నుంచి డబ్బులు తెలివిగా లాగేసుకునేటువంటి వాళ్ళు రకరకాలుగా ఈ స్కామర్స్ వచ్చారు గదా! సైబర్ నేరగాళ్ళంటారే. వీళ్ళందరూ చదువుకున్నోళ్ళా? చదువులేనోళ్ళా? చదువుకున్న వాళ్ళే చదువుకున్నోళ్ళే. చదువుకున్నోళ్ళు వీళ్ళంతా. అంటే ఎవడికైతే బాగా తెలిసిందో వాడెక్కువ మోసం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ బాగా తెలియటం అనేటటువంటి దాని తప్పు గాదది. బాగా తెలిసినటువంటి వ్యక్తి మనిషి అయి ఉన్నాడు చూసారా? అక్కడొచ్చింది. అంటే దేవుడు గూడా మనకి ఒక స్వతంత్రత ఇచ్చాడు. అన్నీ నేర్పించి బాగుపరుచుకుంటావా అన్నీ నేర్చుకున్న తర్వాత? లేదా మరింత శిక్షకు లోనవుతావా? నీకే నిర్ణయం. బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదుము అంటాడు యాకోబు రాసిన పత్రిక. 3వ అధ్యాయం ప్రారంభంలో. మనకందరికి చాలా మందికి తెలుసు. మరి విశేషమైన శిక్ష ఎందుకు బాధకులకంటే, అందరికంటే బాగా తెలుసోళ్ళు. ఇప్పుడు మీకంటే ఎక్కువ తెలిసిన స్థితిలో ఎవరున్నారు? నేను ఉంటాను గదా! నాకు 2 బెనిఫిట్స్ ఉంటాయి. అలా ఎక్కువ తెలియటం వల్ల. 2 రకాలైనటువంటి పార్శ్యాల్లో ఉంటాయి ఫలాలు. ఒకటి మేలు కొరకు, మంచి స్థితి కొరకు ఉంటది. రెండవది దాన్ని దుర్వినియోగపరుచుకోవటం వల్ల. అంటే నేను గూడా ఏవో కొన్ని జిమ్మిక్కులు జేసి, ఏవో కొన్ని లాజిక్కులు బెట్టి, ఏవో కొన్ని భయభ్రాంతులకు గురి జేసి, మీ దగ్గర ఉండేది దండుకునేటువంటి పరిస్థితి, మీతో ఊడిగం జేయించుకునే పరిస్థితి. ఇలాంటివి ఎన్ని లేవు. దైవజనుల ఇళ్ళల్లో ఇప్పటి వరకు చాలా మందిని జూస్తూ ఉంటాం. వాళ్ళ ఇళ్ళల్లో పనిజేసేవాళ్ళందరూ విశ్వాసులే. డ్రైవర్లుగా ఉంటారు. వంట జేసేవాళ్ళుంటారు. బట్టలు ఉతికేవాళ్ళుంటారు. ఇల్లు కడిగేవాళ్ళుంటారు. పాత్రలు కడిగేవాళ్ళుంటారు. బాత్రూమ్‌లు కడిగేవాళ్ళుంటారు. మొత్తం విశ్వాసులే. ప్లస్ వాళ్ళు జీతం గూడా తీసుకోరు. ఎందుకు అనంటే అయ్యగారింట్లో సేవ చేస్తే, ఈ పని జేస్తే మనకు ఆశీర్వాదం. మరి అలా చేయటం తప్పంటారా? ఒప్పంటారా? మీకు దాని గురించి గూడా ఒక క్లారిటీ ఉండాలి.
తప్పేం కాదన్నా. దైవజనులకు చేయడం తప్పేం కాదన్నా. రైట్. ఎటువంటి దైవజనులకు చేయటం తప్పంటారు? ఇది అందరికీ అప్లై అయ్యేది కాదు, మర్చిపోకండి. అనర్హమైన దైవజనులకు అట్లా చేయడం తప్పునా? అర్హత లేనటువంటి వాళ్ళకు చేయటం, యోగ్యత లేనటువంటి వారికి చేయటం మరింత ప్రమాదం. మరింత పాపం. కాబట్టి ఇలా గూడా అంటే అర్హత లేనటువంటి వాళ్ళే అలా ఊడిగం చేయించుకుంటూ ఉంటారు. ఎందుకంటే మహనీయుడు యేసుప్రభుల వారు మనకు చెప్పినటువంటి మాట మనకు తెలుసు. ఆయన పరిచారం చేయుటకొచ్చాడు. పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదట. శిష్యుల పాదాలు కడిగినటువంటి మహనీయుడాయన. ఆయన మనకు రోల్ మోడల్‌గా ఉండినప్పుడు, ఇలాంటి ఊడిగం చేయించుకుంటారా పైసలివ్వకుండా? ఎంత దారుణం అండి. అందుకే ఇలాంటి వాళ్ళు ఏమైపోతారంటే మరీ విశేషమైన శిక్షలుంటాయి. సాధారణమైనటువంటి వాళ్ళకంటే. ఒకటే మాట చెప్పాలండి, సింపుల్‌గా చెప్పాలంటే. నేను పాపం చేస్తే, మీరు పాపం చేసిన దాంతో సమానం కాదు. ఎందుకనంటే, నా పాపం తాలూకు శిక్ష తీవ్రంగా ఉంటుంది. మీ పాపం మీరు తెలియక చేయొచ్చు కొంతమంది. కానీ నేను అన్నీ తెలిసి చేస్తున్న పరిస్థితి. ఇది బాగా అర్థం చేసుకోవడానికి మన భారత శిక్షాస్మృతిలో ఒక విషయం ఉంది. దాని గురించి కూడా మీకు తెలియాలి. అదేంటంటే, ఇప్పుడు 18 ఏళ్ళు నిండని పిల్లలు ఎవరైనా హత్య చేశారనుకుందాం. ఒక 14 ఏళ్ళు, 15 ఏళ్ళు బిడ్డ హత్య చేశారనుకుందాం ఒకరిని. అలాగే 18 ఏళ్ళు నిండినోళ్ళు హత్య చేశారనుకోండి. ఈ రెండింటిని ఒకే రకంగా చూడరు. ఈ ఇద్దరిని ఒకే రకమైనటువంటి శిక్షలకు గురి చేయరు తెలుసా గవర్నమెంట్. చిన్న పిల్లవాడిని జువైనల్ హోమ్ అంటారు దాన్ని. బాల నేరస్తుల గృహం అనేది ఒకటుంటది. ఆ జువైనల్ హోమ్‌లో వాళ్ళని పెట్టి, వాళ్ళకు చదివించి బాగా వాళ్ళను ప్రయోజకులుగా తీర్చి సమాజంలోకి పంపించేస్తారు. అది చిన్న పిల్లోడు చేసిన తప్పు చేస్తే ఉండే శిక్షాస్మృతి. 18 ఏళ్ళు నిండినోడు చేస్తే వాడిని జైల్‌లో పెడతారు. యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. వీలైతే ఉరి శిక్ష విధిస్తారు. వాడు చేసింది హత్యే. ఈ 14 చేసింది హత్యే. కానీ శిక్షలెందుకు తేడా ఉన్నాయంటే, వీడు తెలియని స్థితిలో ఉన్నాడు. చిన్నవాడిగా ఉన్నాడు. మైనర్‌గా ఉండి చేశాడు. వాడన్నీ తెలిసి చేశాడు. అందుకే వాడికి శిక్ష ఎక్కువ. కాబట్టి అలాగని ఈ తతంగాలు, ఈ గొడవలలో మనకెందుకులెండి, మేము ఎక్కువ తెలుసుకోము అనుకుంటారేమో. ఎక్కువ తెలుసుకోకపోవటం వల్ల గూడా ప్లస్సులు మాత్రమే తెలుసు మీకు. మైనస్‌లు ఎన్నో ఉన్నాయి. వివరణ లేకపోతే క్షవరమే. వివరణ తెలియకపోతే క్షవరమే మనకి. అది తెలియాలి మనకి. చాలా అవసరం. నిప్పు అని తెలియకపోతే ఏమైపోద్ది? మనకే కాలుతుంది. మన చేతులే కాలుతాయి. కాబట్టి చాలా మనకి తెలియాలి. తెలిసిన దాని ప్రకారం బ్రతకాలి. లేని పక్షాన మరీ విశేషమైన శిక్ష ఉంటుంది. దీనికి సంబంధించి కొన్ని మంచి విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఇది ఎంతవరకు సమంజసమా? కాదా? శిక్షల్లో గూడా తేడాలుంటాయా? అని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2, 3 వచనాలు. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఏమనుంది అనంటే, ప్రతి అతిక్రమము, అవిధేయత న్యాయమైన ప్రతిఫలం పొందుతుంది. ప్రతిఫలం అంటే అవిధేయతకు, అతిక్రమానికి, అక్రమానికి కూడా న్యాయమైన ప్రతిఫలం ఉందట. అంటే అర్థం ఏంటి? ఎవరికి ఏ అవిధేయతకు, ఏ అక్రమానికి దాని స్థాయిల కొలది శిక్ష ఉంటది అని. ఇదే ఇంకా క్లారిటీగా అర్థం చేసుకోవటానికి 10వ అధ్యాయానికి వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి
తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపను మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఇక్కడ గమనించండి, దేవుని కుమారుని పాదాలతో తొక్కే వాళ్ళు ఉన్నారట. ఎవరు బాగుపడతారండి అటువంటి? మనలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేదా అంటే ఒక్కటే గుర్తుపెట్టుకుంది, దేవుని కుమారుని పాదాలతో తొక్కటం అంటే ఏంటి అర్థం? దేవుని కుమారుని పాదాలతో తొక్కటం అంటే ఏంటి అర్థం? వాక్యమును అదే వాక్యమును పాదాలతో అవమానపరిచినట్లు కాదమ్మా, వాక్యానుసారంగా బ్రతకని జీవితాలు యేసు ప్రభువును పాదాలతో తొక్కిందంతో సమానం. ఎందుకనంటే దేవుడి వాక్యమై ఉన్నాడు యేసు ప్రభు వారు. దేవుడి వాక్యమని ఆయనకు పేరు పెట్టబడింది. జీవవాక్యమును గూర్చినది అని అంటాడు యోహాను గారు రాస్తూ తన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో ప్రారంభ వచనం. కాబట్టి వాక్యానుసారమైన జీవితం, వాక్యం ఎలా ఉండమంటే అలా ఉండకుండా, ఏది వద్దంటే దాన్ని తీసేసుకోకుండా, ఏది కలిగి ఉండాలనే దాన్ని మనం కలిగి ఉండకుండా ఉంటే అదే దేవుని కుమారుణ్ణి పాదాలతో తొక్కటం అంటే. తాను పరిశుద్ధపరచబట్టకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, యేసు రక్తము ప్యూర్ బి పూరా బి అని ఒక స్లోగన్ ఉంది, మీరు విన్నారో లేదో? యేసు ప్రభు రక్తం ప్యూర్ బి పూరా బి అంటే అర్థం ఏంటంటే పవిత్రమైనది. పూరా అంటే హిందీ అది. ప్యూర్ అనేది ఇంగ్లీష్ వర్డ్, పూరా అంటే హిందీ వర్డ్. పూరా అంటే మొత్తం పవిత్రమైనది, సర్వ పవిత్రమైనది యేసు ప్రభుల వారి రక్తం అని చెప్పి, అటువంటి రక్తాన్ని కూడా అపవిత్రమైనదిగా ఎంచటం అంటే అర్థం ఏంటంటే అదే రక్తాన్ని తీసుకుంటాం, కానీ మన రక్తపు తాలూకు లక్షణాలు మనం ఎప్పుడు పోగొట్టుకోం. బలలో తీసుకున్నప్పుడు మనల్ని చూసినప్పుడు మన తల్లిదండ్రులే మనమే గుర్తొచ్చే విధంగా మనం వ్యవహరిస్తూ ఉంటే అదే రక్తాన్ని మనం అపవిత్రమైన దానిగా ఎంచినట్టు. ఇంకా కృపకు మూలమగు ఆత్మను తిరస్కరిస్తే, అంటే ఆత్మానుసారంగా నడుచుకోకుండా దేవుడి ఆత్మ చేత నడిపించబడేటువంటి ఆ స్వాధీనంలోనికి వెళ్లకుండా మనకిష్టం వచ్చినటువంటి తోవల్లో నడిస్తే మరి ఎక్కువైన దండన అంటారు. అటు దండనలో తేడా, దండంలో మనం పొందుకున్నటువంటి పరలోకములో కొన్ని స్థానాల్లో తేడా ఉన్నట్టు దండనలో కూడా తేడాలు ఉంటాయి అనేది మనం గ్రహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎంతో తెలిసి తప్పుడు జీవితాలు కలిగినటువంటి వాళ్లకు విశేషమైన శిక్ష అనేది ఉంటుంది. భూమి మీద ఉన్నటువంటి మనుషుల్లోనే మనకు తెలుసు కదా, రాజు దర్యావేషు నెబుకద్నెజర్ రాజు అనుకుంటా, దర్యావేషు కాదు. దర్యావేషు రాజు దానియేలు గారిని సింహబోన్లో వేస్తారు కదా. నెబుకద్నెజర్ రాజు ఏం చేస్తాడు మనకు తెలుసు, వేడి గుండం, అగ్నిగుండంలో నేను పెట్టినటువంటి ఈ ప్రతిమకు మొక్కనటువంటి వాడు వేడిమి గల గుండములో తోసివేయబడతాడు. షద్రకు మేషకు అబేద్నెగోలకు శిక్ష విధించేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? మీకు ఐడియా ఉందండి? అగ్నిగుండంలో వేస్తారన్న. అదే అది వేస్తారమ్మా, బానే ఉంది. కానీ దానికంటే ముందు ఏం చేస్తారు తెలుసా? గుండాన్ని మరింత 7 రెట్లు ఎక్కువ చేస్తారు. దాన్ని ఇంటెన్సిటీ పెంచుతారు, దాని వేడి తీవ్రతను పెంచుతారు. అంటే భూమి మీద ఉన్న ఒక చక్రవర్తి ఒకరికి ఒక రకమైన శిక్ష ఇచ్చి ఇంకొకరికి ఇంకొక రకమైన శిక్ష. ఎందుకనంటే మిగతా వాళ్ళందరూ మొక్కకుండా ఉన్నటువంటి వాళ్ళే. కానీ షద్రకు మేషకు అబేద్నెగోలు రాజుని ఎదిరించారు. నీ ప్రతిమకు మొక్కేది లేదు, నువ్వేం చేసుకుంటా చేసుకో అనే ఆ మాటలు అంత రెక్లెస్ గా వాళ్ళు మాట్లాడినందుకు ఆ శిక్ష 7 అంతలు ఎక్కువ. భూమి మీద ఒక చక్రవర్తి ఒక్కొక్క రకమైన అతిక్రమానికి ఒక్కొక్క రకమైన శిక్ష విధిస్తున్నాడు. దేవుడు పరమ న్యాయాధిపతి, అది ఆయనకు న్యాయం. ఇతను రోల్ మోడల్ కాదు దేవుడికి చెప్పేది నేను. దేవుడు అనుసరించిన పంధాను ఇతను కూడా తెలుసో తెలియకో అనుసరించాడు. మనం
దాన్ని అందుకే తీసుకున్నాం ఒక ఎగ్జాంపుల్‌గా. కనుక ప్రియులారా, ఈ మాయావేషములతో దీర్ఘ ప్రార్థనలు చేయటం గాని, ఎదుటివారి సంపాదనను దిగమింగటం గాని, ఇట్లాంటి స్థితిలో ఎవరైతే ఉంటారో దైవజనులే గాదు, ఎవరైనా భక్తులైనటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు. వాళ్ళు మరీ విశేషమైన శిక్షను పొందుతారు. అట్టి శిక్షను మనం పొందకుండా తప్పించబడుదుముగాక. ఆమేన్. ఎవరికైనా ఈ విషయంలో సందేహాలుంటే దయచేసి అడగండి. ఎవరికి ఏ సందేహం లేకపోతే ఒక ప్రార్థన చేయండి. తదుపరి మనం రేపటి దినాన మిగతా రెండవ దండనలోనికి వెళ్దాం.